ఈసారి కూడా ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు అంత ఈజీ కాదు అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ధర్మవరంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. అయితే 2014లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వరదాపురం సూరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే హఠాత్తుగా బీజేపీలో చేరిపోయారు. ఆయన వ్యాపారాలకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే వరదాపురం సూరి బీజేపీలోనికి వెళ్ళిపోయారు అన్న అభిప్రాయం ఉంది. ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ను ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉండడంతో వరదాపురం సూరి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దగ్గరై ధర్మవరం టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈరోజు కదలిరా సభ పెనుగొండలో జరుగుతోంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సభ. ఆ సభకు బీజేపీలో ఉంటున్న వరదాపురం సూరి కూడా మనుషుల్ని పంపిస్తున్నారు. ఇదే ఘర్షణకు కారణమైంది. ధర్మవరం నుంచి బత్తలపల్లికి రాగానే వరదాపురం సూరి వర్గీయుల్ని పరిటాల శ్రీరామ్ వర్గీయులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్వారు. 10 కార్లను ధ్వంసం చేశారు. పలువురు గాయపడ్డారు. బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభకు మీరు ఎలా మనుషుల్ని తరలిస్తున్నారు అన్నది పరిటాల శ్రీరామ్ వర్గం అభ్యంతరం. బీజేపీ కదా, ఇంకా పొత్తు కూడా కుదరలేదు, ఆయన ఎలా వస్తున్నారు అన్నది ఒకటి. అయితే టీడీపీ పెద్దలతో సంప్రదింపుల తర్వాతే వరదాపురం సూరి తన మనుషుల్ని చంద్రబాబు నాయుడు సభకు పంపుతున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. వరదాపురం సూరికి ధర్మవరం నియోజకవర్గంలో గట్టి పట్టుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఆయన బీజేపీలో ఉన్న ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోని క్యాడర్లో ఆయనకంటూ ఒక ఇదైతే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరితే బీజేపీ తరఫున ధర్మవరం నుంచి పోటీ చేయాలి అనేది వరదాపురం సూరి ఆలోచన. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదరకపోతే నేరుగా తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళి పోటీ చేయాలని వరదాపురం సూరి అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పరిటాల సునీతకు రాప్తా టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి 2 టికెట్లు ఇస్తే 2 చోట్ల ఫోకస్ పెట్టలేక 2 చోట్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబాన్ని ఒక స్థానానికి పరిమితం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ధర్మవరం టికెట్ తనకు తప్పనిసరిగా వస్తుంది అన్నది వరదాపురం సూరి కాన్ఫిడెన్స్. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు సభలకి ఆయన మనుషుల్ని కూడా పంపిస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకునేందుకు పరిటాల శ్రీరామ్ వర్గీయులు రాళ్లు రువ్వారు. వరదాపురం సూరికి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కూడా కేడర్లో గట్టి పట్టుంది. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టికెట్ వస్తే బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ టికెట్ వస్తే పరిటాల వర్గం అయితే సహకరించే ప్రసక్తే కనిపించడం లేదు. ఎందుకంటే హఠాత్తుగా ఎన్నికల్లో ఓడిపోగానే షెల్టర్ కోసం బీజేపీలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. మేము మాత్రం ఈ 5 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం ధర్మవరంలో కూడా. అలాంటిది హఠాత్తుగా తిరిగి వస్తే ఆయనకి ఎలా టికెట్ ఇస్తారు, ఇస్తే మేము సహకరించము అన్నది పరిటాల వర్గం వాదన. వరదాపురం సూరికి ఒకవేళ వరదాపురం సూరికి టికెట్ ఇవ్వకుండా పరిటాల కుటుంబానికి టికెట్ ఇచ్చినా అప్పుడు వరదాపురం సూరి అయితే సహకరించే ప్రసక్తి లేదు, పరిస్థితులు లేవు. ఆయనకు కూడా పల్లెల్లో తెలుగుదేశం పార్టీ వరకు సంబంధించి చాలా గట్టిపట్టే ఉంది. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం అయితే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించేందుకైతే తప్పనిసరిగా ప్రయత్నించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది వ్యక్తిగత వైరంగా మారిపోయింది. కాబట్టి ఈ పరిణామాలన్నీ చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుపును ఈసారి మరింత ఈజీ చేస్తాయి ధర్మవరం వరకు అన్న అభిప్రాయం అయితే విస్తృతంగా వ్యక్తమవుతోంది. అసలు బీజేపీ నాయకుడు వరదాపురం సూరి చంద్రబాబు నాయుడు సభలకు మనుషుల్ని పంపిస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.